स्वः तश्च वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तश्च वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तश्च वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। నమస్తే అండి, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. చూసారా, ఇవాళ నేను గాయత్రి మంత్రాతో స్టార్ట్ చేశాను. గాయత్రి మంత్ర చాలా పవర్ఫుల్ మంత్ర అండి. మనకి ఇది ఒక బ్లెస్సింగ్ అనుకోండి. ఈ మంత్రాలు మనకైతే బీజ మంత్రాలు, ఈ గాయత్రి మంత్రాలో అన్ని బీజ మంత్రాలు ఉన్నాయండి. బీజ మంత్ర అంటే మంత్రంకున్న బీజ అంటే సీడ్. అంత గొప్ప మంత్రం అండి. మీరు ఈ మంత్రాన్ని చాంట్ చేయడం వల్ల మీరు చాలా బెనిఫిట్స్ అబ్జర్వ్ చేస్తే దొరుకుతుంది, చాంట్ చేసినా మీకు దొరుకుతుందండి. కాబట్టి మనము చాంట్ చేసేద్దాము ఎవ్రీడే. మన పిల్లలకైనా ఈ కొంచెం ఈ చిన్న చిన్నవి కూడా మనం చేయొచ్చు కదండి. చిన్న చిన్నవి అంటే పిల్లలకి మన కల్చర్ని, మన ట్రెడిషన్ని చూపించాలి కదా. సో మనము వారానికి ఒకసారి గుడికి తీసుకెళ్ళడం కానివ్వండి, చాంటింగ్స్ చేపించడం కానివ్వండి, ఇలాంటివి చేద్దామండి. ఇంగ్లీష్లో మాట్లాడేసరికి హ్యాపీగా ఫీల్ అయిపోయే కన్నా మన కల్చర్ని మనం కాపాడుకోవడానికి మనము ఇది స్ప్రెడ్ చేద్దాం. సో ఇవాళ మనము మన సాధనాన్ని స్టార్ట్ చేసేద్దాము. దానికి ముందు మనము వార్మప్స్ చేయాలి కదండి. సో మనము చేసేద్దాము. దానికి మనము ఫస్ట్గా లెగ్స్ని వైడర్ అపార్ట్ చేస్తామన్నమాట. చేసిన తర్వాత మనము ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా స్ప్రెడ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మన కుడి చేతిని ఎడమ కాలుతో టచ్ చేయడానికి ట్రై చేయండి. ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఆపై ఎక్స్హేల్ చేస్తూ ఆపోజిట్ హ్యాండ్తో ఆపోజిట్ లెగ్ని హోల్డ్ చేయండి. కాళ్ళని మాత్రం స్ట్రైట్గా చేయండి, మోకాలని బెండ్ చేయకండి. ఈ మూమెంట్ని ఒక 3 సార్లు చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ ఆపై ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము మన 2 పామ్స్ని ఇలా వేస్ట్ మీద పెడుతూ ఇన్హేల్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. ఆర్చ్ బ్యాక్ చేస్తూ మన హిప్ని ఫార్వర్డ్కి ఇలా పుష్ చేస్తామన్నమాట. ఇన్హేల్ చేయండి, ఆర్చ్ బ్యాక్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ ఇలా హాఫ్ వే టు బెండ్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్. ఈ మూమెంట్ని ఇంకొక 3 సార్లు చేద్దాము. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇలా ఎల్బోస్ని ఇలా షోల్డర్ మీద పెడుతూ ఇన్హేల్ చేస్తూ కుడి ఎల్బోని పైకి, ఎడమ ఎల్బోని కిందికి. మళ్ళీ ఇన్హేల్ చేయండి, ఆపోజిట్ ఎల్బోని ఇలా పైకి లేపండి. ఈ మూమెంట్ని ఒక 3 సార్లు చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, వార్మప్స్ అయిపోయాయి. మనము ఆసనాస్లోకి వెళ్దాము.
చేయబోయే మొదటి ఆసన ప్రసరిత పాదోత్థానాసన అంటారు. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. లెగ్స్ని ఇలా వైడర్ అపార్ట్ చేస్తాము. అందుకే వార్మప్లో కూడా నేను ఇదే చేయించానండి. కొంచెం స్టిఫ్నెస్ పోతుందని నేను వార్మప్స్లో అది చేయించాను. సో మనము ఇలా లెగ్స్ని స్ట్రెచ్ చేసి టోస్ని ఇలా ముందు వైపుకి పాయింట్అవుట్ చేసి ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని ఎక్స్హేల్ చేస్తూ మనము ఇలా బెండ్ ఫార్వర్డ్ అయ్యి 2 చేతుల్ని ఇలా మ్యాట్ వైపుకి పెట్టి చెస్ట్ని లోపలికి పుష్ చేస్తామన్నమాట. చూడండి ఎలా చేస్తున్నాను. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్పై ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారనమాట. చేతులు కింద పెట్టిన తర్వాత మన ఛాతీని కాళ్ళ మధ్యలో తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. చాలా మంచి ఆసన. మనం ఒక 3 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. సో చూసారు కదండి, ప్రసరిత పాదోత్థానాసన చాలా మంచి ఆసన. మీ బ్యాక్లో ఉన్న స్టిఫ్నెస్ని రిమూవ్ చేస్తుంది, లెగ్ని కూడా చాలా ఫ్లెక్సిబుల్గా చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం ఇంక్లూడ్ చేద్దాము. నెక్స్ట్ ఆసన వచ్చేసి మేరుదండాసన. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. దానికి మనము దండాసనాలో కూర్చోవాలి. సో మనము మేరుదండాసన. మేరుదండ అంటే మన స్పైన్ అండి. మన స్పైన్కి చాలా మంచి ఆసన. చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్గా మనము 2 కాళ్ళని ఇలా జాయిన్ చేస్తూ మనము ఇలా దగ్గరికి తెస్తామన్నమాట. తెచ్చిన తర్వాత మనము ఇన్హేల్ చేస్తూ 2 కాళ్ళని సైడ్కి స్ట్రెచ్ చేస్తాము. స్ట్రెచ్ చేసి హోల్డ్ చేసి స్లోగా లెగ్స్ని రిలాక్స్ చేస్తాము. సో ఈ ఆసన మన స్పైన్కి చాలా మంచిదండి. మీరు ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వచ్చేవి కూడా పోతాయండి. చాలా మంచి ఆసన. మీరు ఒకవేళ 2 కాళ్ళని స్ట్రెచ్ చేసి ఉండలేకపోతే ఒక కాల్ని స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయండి. కానీ ఎక్కువ వెనక్కి పడిపోకుండా చూసుకోండి, లేదా గోడ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా డైనమిక్ మూమెంట్గా కూడా చేయొచ్చు. సో మనము మేరుదండాసనాన్ని ఒక 3 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. మీ మోకాలని స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, మేరుదండాసన చాలా మంచి ఆసన. మనము నెక్స్ట్ ఆసన చూద్దాము. దానికి బద్ధకోణాసనాలో మనం ఒక వేరియేషన్ చేస్తామండి. మనము బటర్ఫ్లై తెలుసు కదా, మనము బద్ధకోణాసనలో ఇలా కూర్చుంటాం కదా. ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ మనము బెండ్ ఫార్వర్డ్ అవుతాం అన్నమాట. ఈ చేతుల్ని మోకాల దగ్గర పెడుతూ మన కాళ్ళని కింద వైపున పుష్ చేయండి. ఇన్హేల్ చేయండి,
ఎక్స్హేల్ చేస్తూ మనము కాళ్ళని కింద చూడండి నేను ఎలా పుష్ చేస్తున్నానో. ఈ మోచేతులతో మోకాలని కిందికి పుష్ చేస్తూ మన బాడీని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్ అవ్వండి, ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ డౌన్. ఈ మూమెంట్ని ఒక 3 సార్లు చేద్దాము. స్లోగా ఇన్హేల్ చేస్తూ అప్పై, ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. సో చూసారు కదండి, మనము బద్ధకోణాసనాలు ఒక వేరియేషన్ చేసాము. నెక్స్ట్ ఆసన చూసేద్దాము, హలాసన. హలాసన ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ ఆసన మనము లైయింగ్ డౌన్ పొజిషన్లో చేస్తాము, మన వీపు వైపున పడుకుంటాం అన్నమాట. సో ఆ పొజిషన్కి వచ్చేయండి. సో మనము ఇలా వీపు పైన పడుకున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ 2 కాళ్ళని పైకని, ఎక్స్హేల్ చేస్తూ మన కాళ్ళని మన తల దగ్గరికి పెట్టడానికి ట్రై చేస్తామన్నమాట. ఏం పర్లేదు, ఎలా చేస్తున్నానో చూడండి, చేయడానికి ట్రై చేయండి, లేదా నేను ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. సో చూసారు కదండి, కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అవుతుంది, ఎందుకంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి. మీరు చాలా కేర్ఫుల్గా చేయండి. కాకపోతే మీరు ఎంతైతే అంత లెగ్ని కిందికి తీసుకెళ్ళండి. మొత్తం కంప్లీట్గా ఈ కాళ్ళని కింద పెట్టే కన్నా ఎంతైతే అంత ఫస్ట్ కాళ్ళని 90 డిగ్రీస్లో పెట్టండి. మెల్లమెల్లగా ఈ హిప్ని పైకి అనడం నేర్చుకోండి. దాని తర్వాత మెల్లగా కాళ్ళని కిందికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అలా మీరు ఈ ఆసనాన్ని ఈజీగా చేయగలుగుతారు. ఈ ఆసన మాత్రం మీకు సర్వైకల్ పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రెషర్ ఇస్తుంది కాబట్టి మీకు పెయిన్ అగ్రివేట్ అవ్వచ్చు. సో ఈ మూమెంట్ని మనం ఒక 3 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా రైట్ సైడ్కి టర్న్ అవుతూ సీటింగ్ పొజిషన్కి రండి. సో చూసారు కదండి, నేను పైకి రిలాక్స్ అయ్యేటప్పుడు కూడా, కాళ్ళని రిలాక్స్ చేసేటప్పుడు కూడా నాకు హెడ్ని మాత్రం నేను ఇలా లేపలేదనమాట. ఆ జట్కా ఫీలింగ్ ఇవ్వద్దు. కాళ్ళని ఇలా సడన్గా డ్రాప్ చేసేయడం, తల పైకి లేస్తుంది. అలా చేస్తే మన స్పైన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చాలా కంట్రోల్గా లెగ్ని రిలాక్స్ చేయడానికి ట్రై చేయండి. మీరు చూసుంటే నాకు తల లేవలేదండి, అక్కడే ఉంది.
నా లెగ్ని మాత్రమే అటు తీసుకెళ్ళి మళ్ళీ స్లోగా రిలాక్స్ చేశాను. అలా చేయడానికి ట్రై చేయండి. సో ఈ ఆసన కొంచెం టఫ్ ఉంది కదండి, నన్ను తిట్టుకుంటున్నారా? తిట్టుకోకండి బాబు, మీ మంచి కోసమే చెప్పాను. ట్రై చేయండి, ఏం పర్లేదు. మనము వీలైనంత వరకు మనము చేయడానికి ట్రై చేద్దాం. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు మన చుట్టుపక్కన కానివ్వండి, ఫోన్లలో కానివ్వండి, ఏజ్డ్ ఉంటారు కానీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. తల తీసి కాలు తీసి తల దగ్గర పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ఏజ్ పెరిగింది కానీ వాళ్ళు చిన్నగానే ఉన్నారు. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే మనం అంత యంగ్ ఉన్నట్టు అండి. సో మనం ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం కాబట్టి ఏం పర్లేదండి. ఒక టైం వచ్చినప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీతో మీరు ఇంకా యంగ్గా, ఇంకా గ్లో అవుతూ, ఇంకా హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. ఈ మాట మీరు రాసుకోండి, యష్మిత చెప్పింది అని రాసుకోండి. పక్కా మీరు ఆ స్టేజ్ని అచీవ్ అవుతారు. నేను చెప్పినట్టు డైలీ ప్రాక్టీస్ చేస్తేనే ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆసన చూసేద్దాము, ఆనంద బాలాసన. దానికి మనము వీపు వైపున పడుకుంటామన్నమాట. ఇలా పడుకొని మనము ఇన్హేల్ చేస్తూ 2 కాళ్ళని 90 డిగ్రీస్ లిఫ్ట్ చేస్తాము. లిఫ్ట్ చేసిన తర్వాత ఎక్స్హేల్ చేస్తూ లెగ్స్ని ఇలా సపరేట్ చేస్తూ మనము మన అరికాళ్ళని అరిచేతులతో పట్టుకోవటానికి ట్రై చేయండి. పట్టుకున్న తర్వాత మనము మన మోకాళ్ళని ఈ భూమి వైపుకి టచ్ చేయడానికి ట్రై చేయండి. నెక్ మీద అస్సలు ప్రెషర్ ఇవ్వకండి. చాలా మంచి స్ట్రెచ్ అండి ఇది. మీ గ్రాయిన్ని ఓపెన్ చేస్తుంది. చిన్న పిల్లలు కూడా ఇలానే చేస్తారు, గుర్తుందా? ఇంకా వాళ్ళైతే ఈ బొటన వేలని ఇలా నోటి దగ్గర కూడా పెట్టుకుంటారు. ట్రై చేయండి, ఒకవేళ అవుతుందేమో ట్రై చేయండి. మనం ఇక్కడ ఒక మూమెంట్ చేద్దాము, సైడ్ టు సైడ్ మూమెంట్ చేద్దాము. చిన్న పిల్లల్లాగా అయిపోతూ హ్యాపీగా ఉన్నాను అని అంటూ ఈ మూమెంట్ని చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి లెగ్స్ని మళ్ళీ ఇలా స్ట్రైట్ చేస్తూ మళ్ళీ స్లోగా లెగ్స్ని రిలాక్స్ చేయండి. చేసిన తర్వాత ఒక 2 minutes రిలాక్స్ చేద్దాము. శ్వాసని గట్టిగా పీల్చుకోండి. ఎంతైతే అంత బ్రెత్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేయండి. మళ్ళీ బ్రీత్ ఇన్, హోల్డ్, హోల్డ్ and breathe out. స్లోగా బాడీని కంప్లీట్గా రిలాక్స్ చేయండి. నిద్రపోయే ముందు ఆ చిన్న రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది చూడండి, ఆ ఫీల్ వచ్చేటట్టు చూసుకోండి. స్లోగా రైట్ సైడ్కి టర్న్ అవుతూ సీటింగ్ పొజిషన్కి వచ్చేయండి.
చూసారు కదండి, ఇవాళ మన ఆసనాస్ చేసేసాము. మీకు కుదిరినంతసేపు కుదిరినంత టైంలో మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, మనము ఇంట్లల్లో, మా ఇంట్లో అయితే నేను చూసానండి, మా అమ్మ అయితే ఎప్పుడు వండినా ఫస్ట్గా కొంచెం అన్నం తీసి పెట్టెల్లోకి పెట్టేదన్నమాట. చూస్తే అప్పుడు చిన్నప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నిజంగానే అది బాగా అనిపిస్తుంది. నేను అది ఫాలో అవుతున్నా, ఎందుకంటే మా అమ్మని చూశాను కాబట్టి. సో మీరు ఈ చిట్కాని ఫాలో అవ్వండి. అన్నం వండిన వెంటనే కొంచెం అన్నం, కొంచెం నీళ్ళు, ఎందుకంటే వాటికి కూడా దాహం వేస్తుంది, అవి కూడా నీళ్ళ కోసం ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ చిన్న పని అలా పెడితే ఆనందాన్ని ఇస్తుంది, ఆనందమే మనకి ఆరోగ్యం ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నానండి. ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.